మరి రమ్య గారు మీరేం చేయబోతున్నారు? నేను ఇవాళ కుబేర లడ్డు చేయబోతున్నాను. కుబేర లడ్డు అంటే కుబేరుడిలాగా ఉంటుంది అది పేరు అంతేనా? కాదు, యాక్చువల్గా ఈ నవరాత్రుల్లో అమ్మవారి కృప మాత్రమే కాకుండా ఆ కుబేరుడి కృప కూడా మన మీద ఉండాలంటే ఈ కుబేరుడి లడ్డు చేసి అమ్మవారికి ప్రసాదించండి, తప్పకుండా కుబేరుడు మీ ఇంటికి వస్తాడు. వా, అసలు లాజిక్గా ఆలోచించారండి. అమ్మవారిని మాత్రమే కాదు, మనం కుబేరుడికి కూడా నైవేద్యం పెడితే కుబేరుడు ఆశీర్వచనాలు కూడా కావాలని కోరుకుంటున్నారు. బాగుందండి. అయితే మరి తయారు చేద్దామండి. యా షూర్. వేరే డిఫరెంట్గా ఉందండి. మరి ఈ లడ్డుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? కుబేర లడ్డుకు కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, బెల్లం 1 కప్పు, ఉప్మా రవ్వ 1/2 కప్పు, నువ్వులు కొద్దిగా, ఎండు కొబ్బరి తురుము కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా. ఓకే అండి, మరి స్టార్ట్ చేసేద్దాం రమ్య గారు. ముందుగా 1 స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి అంతేనండి, నెయ్యి వేసుకొని జొన్న పిండిని వేయించుకోవాలి. జొన్న పిండి వేయించుకోవాలా? ఓకే. మీ అందరికీ తెలిసిందే జొన్న పిండి అనేది ఎంత హెల్దీనో. మన తాతల కాలం నుంచి అందరూ అంత హెల్దీగా ఉన్నారంటే వాళ్ళు రాగులు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ తినడం వల్లే ఇంత హెల్దీగా ఉన్నారు. వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా అంత ఉంది. సో మనం కూడా మన లైఫ్ స్పాన్ అన్ని పెంచుకొని మనం కూడా స్ట్రాంగ్గా హెల్దీగా ఉండాలి అంటే మనం కూడా ఇవన్నీ తినడం మళ్ళీ స్టార్ట్ చేయాలి. కుబేరుడు లాంటి విశేషాలన్నీ చెప్తున్నారండి. బాగుంది. ఇది కొంచెం స్మెల్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. స్మెల్ ఆల్రెడీ వస్తుంది, నేను అనుకుంటున్నాను. అదే నా మైండ్ వైజ్ వెళ్తుంది, అబ్బా ఏదో స్మెల్ వస్తుంది అని. ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేను యాక్చువల్లీ ఒకసారి మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను చేసి పెట్టారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ పేరు నచ్చింది. ఆ పేరు తర్వాత రెసిపీ కూడా చాలా బాగుంది. పేరుకి తగ్గట్టే ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేశారు ఇంతకు ముందు? యా, ఇంట్లో ట్రై చేశాను. ఎవరి మీద ప్రయోగించారు? ఇంకెవరి మీద ప్రయోగిస్తాను? మా ఆయన మీద ప్రయోగిస్తాను. మీ వారు ఇప్పుడు చూస్తాను కూడా ఏమండి ఎలా ఉందండి, ఆయన అక్కడ రియాక్షన్ ఇచ్చినా మనకు తెలియదు కాబట్టి ఏమని రియాక్ట్ అయ్యారండి? యాక్చువల్లీ అన్న పెద్ద స్వీట్ ఇష్టపడరు, బట్ హీ లైక్ ఇట్, నచ్చింది, బాగుంది అన్నారు. అమ్మవారికి నైవేద్యం కాబట్టి డెఫినెట్ గా బాగుంటుంది. అమ్మవారి కటాక్షం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. రమ్య గారు, మీరు హౌస్ వైఫా లేకపోతే జాబ్? నేను జాబ్ చేసేదానండి. బాబు పుట్టిన తర్వాత ఇప్పుడు ఆన్ పేపర్స్. ఓ, ఇంట్లోనే ఉంటున్నారు. బాబుకి ఇప్పుడు 1 year, జస్ట్ 2 days బ్యాక్ హీ కంప్లీటెడ్ 1 year. ఓ, చిన్న బాబు అన్నమాట. మళ్ళీ మనం బొంబాయి రవ్వని కూడా వేయించుకుందాము. సో ఇవన్నీ వేయించుకోవడానికి మాత్రమే కొద్దిగా టైం పడుతుంది అంతే. బాగుందండి. ఆవిడే అనుకున్నాను నేను, అమ్మవార్లకు చక్కగా తయారొచ్చారు. మీరు కూడా భలే ఉన్నారండి. థ్యాంక్ యూ. మీరు మాత్రం చాలా 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 బాగున్నారు. అండ్ మీ సీరియల్ నేను ఫాలో అవుతూ ఉంటాను. ఇప్పుడు కాదు, యాక్చువల్లీ నా ఫేవరెట్ సీరియల్ వచ్చేసి అందం. నాకు చాలా ఇష్టం ఆ సీరియల్. అసలు మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాం. అవునా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు అది లైఫ్ ఇచ్చిన సీరియల్. ఈటీవీ అని ఇప్పుడు స్వర్గస్థులు అయిపోయారు సుమన్ గారి సీరియల్ అది. సో నాకైతే లైఫ్ అది ఆ సీరియలే. ఇది మాత్రం కొంచెం ఎక్కువ వేగనీయాలి, లేకపోతే మళ్ళీ పౌడరీగా అనిపిస్తుంది మనం తినేటప్పుడు. మీరు వేసినప్పుడు ఏంటో అది పొడి పొడిగా ఉండి ఇప్పుడు ఏదో కొంచెం నూకలాగా అయిపోయినట్టు. ఇంకొంచెం వేయిస్తే మెత్తగా ఉంటుంది, లడ్డు కూడా సాఫ్ట్ గా ఉంటుంది తినేటప్పుడు. ఓకే. బొంబాయి రవ్వ మాత్రం ఇంకొంచెం ఎక్కువసేపు వేగనివ్వాలట. సో దీన్ని కూడా నెయ్యితోటే వేసి? ఇది కూడా నెయ్యితోనే వేయిస్తున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత లైట్ గా కొబ్బరి తురుము వేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఓకే. అండ్ వేయించిన నువ్వులు, లైట్ గా ఇలాచీ పౌడర్. అది ఇలాచీ పౌడర్? అవునండి, నేను మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే చాలా మంది ఇలాచీని దంచి వేసేస్తారు కదా, మీరు ఇలా వేయడానికి ఏంటి? అంటే పైన దానికి కూడా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి అస్సలు చాలా ఆలోచిస్తున్నారండి. అంటే కనిపించట్లేదు అందులో. ఇప్పుడు ఎలాచీ తినేటప్పుడు మనకి అది అడ్డం కూడా రాదు, శుభ్రంగా తినేయచ్చు. కానీ ఎలాచీ ఫ్లేవర్ అయితే మాత్రం తెలుస్తుంది, అమ్మగా బాగుంది. ఇప్పుడు దీన్ని కూడా ఆ జొన్న పిండి వేసుకున్న దాంట్లో వేసేసేయచ్చు. దీనికి మాత్రమే మీరు కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు? ఎందుకంటే ఇది సరిగ్గా వేగకపోతే మీకు బాగా అనిపించదు తినేటప్పుడు. ఓకే. అదండి, ఫస్ట్ మనం ఏదో కొద్దిగా వేయించాం కదా అని కాకుండా ఇప్పుడు ఈ బాంబే రవ్వను కూడా కాస్త ఎక్కువగా వేయించాలి. అది ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని బెల్లం పాకం చేసుకుందాం. దాంట్లోనైనా వేరే? దీంట్లో వేసేసుకోవచ్చు. చూడండి ఎంత కావాలో. కొంచెం చాలా.
లైట్ గా తీగ పాకం వచ్చేదాకా చూసుకోవాలి మనం. తీగ పాకం వచ్చేదాకా అంటే అంత కొంచెం నీళ్లు చాలా అండి? ఇయా సరిపోతాయండి. రమ్య గారు మీరు ఏం చదువుకున్నారండి? నేను బీటెక్ చేశాను. బీటెక్ చేశారా? బీటెక్ కంప్యూటర్ సైన్స్. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్. చాలండి. మీ వారు ఏం చేస్తుంటారు? మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరే, జేపీ మార్గన్ లో చేస్తున్నారు. ఆయన జేపీ మార్గన్. మీరు ఇప్పుడు బాబు ఇంతకు ముందు అయితే ఇద్దరు మార్నింగ్ వెళ్ళిపోయేటప్పుడు మీ అత్తగారు అన్ని గబగబా ప్రిపేర్ చేసి ఇస్తారా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్లని అన్ని, లేకపోతే మీరే చేసుకుంటారు? యాక్చువల్లీ మేము ఇద్దరం బెంగళూరులో ఉండేవాళ్ళం. రీసెంట్ గా షిఫ్ట్ అయ్యాం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. మీరు ఎలా జరుపుకునేవారు పండగ? పెళ్లి కాకముందు గుడికి 9 days గుడికి వెళ్ళి అక్కడ దేవుడి ఇవన్నీ చేసుకుంటూ అలాగా చూసేవాళ్ళం. పెళ్ళైన తర్వాత యాక్చువల్లీ మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారంటే అందరూ ఎవ్రీ ఇయర్ ఒక ఫ్యామిలీలో గెట్ టుగెదర్ అయిపోతారు. నవరాత్రులు మొత్తం దసరా అక్కడే జరుపుకుంటారు వాళ్ళు. బాగా ఫన్ వస్తుంది, చాలా మంది అందరూ. సో ఇట్ విల్ బి వెరీ నైస్. పూజలతో పాటు ఫన్ కూడా. ఇది లైట్ గా తీగ పాకం వచ్చింది. సో ఇప్పుడు ఈ పిండిని కూడా ఇందులో వేసేసుకుంటే కలిపేసుకుందాం. పావని గారు మీరు సాంగ్స్ అవి ఎవరికైనా నేర్పిస్తూ ఉంటారా? లేదు, మా అమ్మాయికి నేర్పిస్తూ ఉంటారు. బాగా పాడుతుంది. పిల్లలు శ్లోకాలు అవి లైక్ మేము విష్ణు సహస్రనామాలు అవి చదువుతూ ఉంటే మాతో పాటు తను కూడా పాడటానికి ట్రై చేస్తూ ఉంటుంది. యాక్చువల్ గా చాలా కష్టం ఆ లిరిక్స్ విష్ణు సహస్రనామాలు. అది కూడా ఆల్మోస్ట్ చాలా వరకు మాతో పాటు పాడుతుంది తను కూడా. చిన్నపిల్లలు చాలా ముద్దుగా నేర్చేసుకుని చక్కగా పాడుతున్నారు. బాగుంది. చాలా జనరేషన్ గ్యాప్. యాక్చువల్ గా మమ్మీ వాళ్ళకంటే మనకు కొంచెం ఎక్కువ తెలివి ఉంటుంది, మనకంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ తెలివి ఉంటుంది పిల్లలకి. నిజమే. అయిపోయిందండి. దీంట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. బాగుందండి. వేయించుకోవడానికి తప్ప అదర్వైజ్ చేయడం అయితే టైం టేకింగ్. యాక్చువల్ గా కొంచెం చల్లబడిన తర్వాత మనం దాన్ని లడ్డు చేసుకోవాలి. రమ్య గారు ఇప్పుడు చల్లారిపోయినట్టుగా? చల్లారిపోయిందండి. చేసుకోండి. ఓకే. కుబేర లడ్డు అంటే నేను ఇంకా ఇంత పెద్దగా ఉంటాయేమో అనుకున్నా. ఇంతేనా? మన సైజ్ ఎంత కావాలంటే అంత సైజ్ చేసుకోవచ్చు. అయితే దాన్ని ఎంతైనా చేసేయచ్చు. చేయవచ్చు. ఈ పేరు ఎవరు పెట్టారండి లడ్డూకి? మీ అమ్మమ్మ గారు? మా ఆంటీ చేస్తారని చెప్పా కదా, తను అలాగే చెప్పారు. ఆంటీ గారు పెట్టారా? ఆవిడ పెట్టేశారు ఆ పేరు? ఇది ఎగ్జిస్టింగ్ నేమే, ఆ హిస్టరీ అనేది నాకు తెలీదు. ఓకే, నో ప్రాబ్లం. నేను యాక్చువల్గా పేరు ఎందుకు పెట్టారని అడిగితే ఆవిడ తిరిగి నన్ను క్వశ్చన్ అడిగారు, పట్టు చీరలు కుబేర్ పట్టు అని ఎందుకు పెట్టారని అడిగారు. ఓకే, అది కనుక్కుంటారా, అది చెప్తాను అన్నారు ఆవిడ. ఓకే ఓకే, రెడీ అండి? రెడీ అండి. అదండి కుబేర లడ్డు రెడీ. మరి దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కుబేర లడ్డు తయారీ విధానం. ముందుగా నువ్వులు, డ్రై ఫ్రూట్స్ విడివిడిగా వేయించాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జొన్న పిండి వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో ఉప్మా రవ్వ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి తురుము, వేయించిన నువ్వులు, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు, బెల్లం వేసి పాకం రానివ్వాలి. దీనిలో జొన్నపిండి మిశ్రమం, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, కుబేర లడ్డు రెడీ. ఇప్పుడు చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. డైటింగ్ పేరుతో పూర్తిగా తిండి మానేసి మళ్ళీ ఒకేసారి ఆకలితో ఎక్కువగా తినడం లాంటివి చేస్తూ ఉంటే జీర్ణకోశానికి అది మంచిది కాదు. కాబట్టి ఎప్పుడు కూడా సమతుల్యంగా తినడం అలవాటు చేసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. తయారీ విధానం చూశారు కదా, ఇప్పుడు ఒక చిట్కా. ముందుగా ప్రేక్షకులందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. అగరబత్తీలు ఎక్కువసేపు వెలగాలంటే ముందుగా వాటిని తడి చేసి అవి ఆరిన తర్వాత వెలిగిస్తే ఎక్కువసేపు వెలుగుతాయి, ఎక్కువసేపు సువాసనలు వెదజల్లుతాయి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా.
దోశలు త్వరగా గట్టి పడకుండా ఎక్కువసేపు మెత్తగా ఉండాలి అంటే దోశ పిండిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుంటే దోశలు సాఫ్ట్గా ఉంటాయి.